ఇద్దరు వ్యక్తులు అలా నిలబడి చూస్తున్నారండి. ఒక గులాబీ చెట్టు. ఈ గులాబీ చెట్టులో ఒక వ్యక్తి యొక్క కన్నులు ఎలా ఉన్నాయో తెలుసండి. గులాబీ పూలు, ఆ చెట్టు ఎంత బాగుందండి అన్నట్టు ఒకళ్ళు దాన్ని బట్టి సంతోషపడుతున్నారు. ఇంకొకళ్ళు అంటే ఈ ముళ్ళు ఏంటండి, దేవుడు ఎలా తయారు చేశాడు. గులాబీ చెట్టు బాగానే ఉంది కానీ, పువ్వులు బాగానే ఉన్నాయి కానీ, ఆకులు బాగానే ఉన్నాయి కానీ ముళ్ళు ఎందుకండి. జీవితంలో ఏమిటో తెలుసా అండి, చెట్టును చూసి, ఆకులను చూసి, ఆ పువ్వులను చూసి ఆనందించి, స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి కాకుండా అందులో ఉన్నటువంటి ముళ్ళును చూసి, ఆ రాలిపోయిన, వాడిపోయిన, కింద పడిపోయిన వాటిని చూసి విచారం చెందేవాళ్ళుగా ఉంటారండి. ఈరోజు మనం అలా ఉండటానికి వీల్లేదండి. మన దృష్టి అలా ఉండటానికి వీల్లేదు. మన హృదయం ఎలా ఉంది, ఏం చూసేవారుగా ఉన్నారు, ఏం చూసేటట్లుగా మీ హృదయాలు ఉన్నాయి. కష్టాలు చూస్తున్నారా, పరిస్థితులు చూస్తున్నారా, దేవుని యొక్క సన్నిధిని, దేవుని కార్యాలు మనం చూస్తున్నామా?